ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటా చారు 5 టమాటాలను ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకుందాం. ఉడికించుకుంటాం. తర్వాత టమాటా క్యూరీ చాలా చేసుకొని తిందాం. టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాయిల్ అయిన తర్వాత పేస్ట్ని పక్కన పెట్టుకొని గ్రేవీని మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా క్యూరీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించిన తర్వాత వాటర్ వేసుకొని దించేసుకోవడమే. 10 నిమిషాలు మగ్గిన తర్వాత టేస్టీగా టమాటా చారు రెడీ. ఇప్పుడు మనం గ్రేవీ వేసాం. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అది వేసుకొని టేస్టీగా టమాటా చారు చేసుకొని ఇంట్లోనే మంచి టేస్టీ టమాటా చారు చేసుకొని తిందాం ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మా ఛానల్ని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసాను. ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని 10 నిమిషాలు మగ్గించుకోవడమే. టేస్టీగా ఉండే టమాటా చారు రెడీ అవుతుంది. మనం టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రెడీ అయినట్టే టమాటా చారు. 10 నిమిషాలు బాయిల్ చేసుకొని టేస్ట్ చేయడమే. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం. మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. టమాటా చారు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్.